నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇది. దీనికన్నా ముందు ఇంకో వీడియో చేసి అది పార్ట్ 1, అంటే మిడ్ నైట్ టాక్సే. సో నామినేషన్ తర్వాత ఏమైంది అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. రెండు ఇండిపెండెంట్ వీడియోసే. సో రెండింటి మీద డిపెండెన్సీ లేదు. ఇది చూసిన తర్వాత అది చూడొచ్చు, అది చూసిన తర్వాత ఇది చూడొచ్చు. బట్ అది చాలా ఇంపార్టెంట్ వీడియో. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు, దొంగలు అన్నట్టు ఉంటుంది చెప్పాలంటే. అంత కొట్టుకొని అంత చేసుకొని సింపుల్గా గెలిచిపోతారు, సింపుల్గా, వెరీ సింపుల్గా. సో ఆ డిస్కషన్స్ చూస్తే మీకు కూడా అర్థమైంది. సో దానికి మించిన డిస్కషన్స్ ఇందులో కూడా ఉంటాయి, బట్ అది కొంచెం లెంతీగా ఉంది, 40 minutes ఉంటుంది. ఇది అంతసేపు ఉండదు. మొదలెడదాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియోని మీరు లైక్ చేసి చూడండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు లైక్ కొడితే ఖచ్చితంగా వీడియోకి రీచ్ పెరిగిద్ది అనమాట. సో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఉంచండి. పాత వాళ్ళు ఇంకా ఉదయం 7 అయింది, ఇంకేమైతుంది 4 అరే మా వాళ్ళు లేచాడు. సో ఉదయం 7 అయింది, నాలుక తడబడుతుంది అనమాట. కొంచెం లైట్గా నిద్ర కూడా వస్తుంది, బట్ ఎనర్జీతోనే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఆ డిస్కషన్కి కంటిన్యూషన్. అది అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు లోపల దివ్య వీళ్ళందరూ లోపలికి వస్తారు. అక్కడ గౌరవ్ ఉంటాడు, గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ కూర్చుంటే దివ్య అక్కడ కూర్చుంది అనమాట. గౌరవ్ ఏదో చెప్తాడు. నాకు గౌరవ్ డిస్కషన్స్ కొన్ని నిజంగా ప్రామిస్గా అర్థం కావట్లా. కొన్ని బాగానే అర్థం అవుతున్నాయి, నేను చెప్తున్నాను. కొన్ని అర్థం కావట్లేదు, స్కిప్ చేయాల్సి వస్తుంది. సెకండ్ రౌండ్కి ముందు మీరు చెప్పారు కదా టేక్ ఏ స్టాండ్ అని చెప్పి, బట్ ఈ హౌస్లో ఇట్ విల్ హెల్ప్ ఫర్ దట్ అనేది చెప్పాడు. నాకైతే అర్థం కాలేదు. బట్ దివ్య నో ప్రాబ్లం అని అంటది. సో తను ఏదో హెల్ప్ చేసింది అన్నట్టు అనమాట. అక్కడ లాస్ట్ రౌండ్లో నాకు టెన్షన్ లేదు అంటాడు. ఎందుకంటే దివ్య ఉంది, తనని చేయరని చెప్పి ఆయనకి, అంటే దివ్య చేయదు అని చెప్పి. లాస్ట్ రౌండ్లో అంటే ఒకటేమో తను ఉండిపోయాడు, అదొక రౌండ్ అవ్వచ్చు, లేదంటే బిగ్ బాస్ దివ్యకి పవర్ ఇచ్చిందని అయి ఉండొచ్చు. దివ్య అంటారు ఆయన చేసేదాన్ని. సో దివ్య పవర్ కోసం మాట్లాడతారు. ఆయన చేసేదాన్ని అంటే నిఖిల్ని. నిన్ను చేయొచ్చు, చాలా పాయింట్స్ ఉన్నాయి నిన్ను చేయడానికి కూడా అంటది సరదాగా. ఆమ్లెట్ లేదని, పెసరట్లేదని, అదేని చెప్పి నోటుగా ఏది వస్తే అది మాట్లాడతాం. చేయొచ్చు అంటే చేయాల్సిందే అంటారు. అంటే ఇంత చిన్న వాడికి నేను చేయను అంటారు అని ఆవిడ అంటది జోక్గా. థింగ్ ఏంటంటే నిన్ను నామినేట్ చేసినా కూడా నాకు ఆ ఫీల్ రాదు, నువ్వేం మాట్లాడవు కదా, సో నాకు ఫీల్ ఉండదు నిన్ను చేస్తే అంటదనమాట. సో నువ్వు మాట్లాడలేవు కాబట్టి అంటారు. సో ఇంకంతే సరదాగా మాట్లాడుకుంటుంటారు. గౌరవ్ అంటాడు ఈరోజు నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇదేంటంటే ఇంకోదో చెప్తారు. దాని తర్వాత ఆవిడ బుర్ర మీద కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో బుర్రవాడి అదవా అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆవిడ కొంచెం ర్యాపో వచ్చింది. ఆవిడకి చాలామంది ఉన్నారు, ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అందరిలోకి ఎవరు ఉండరు నామినేషన్ ఆప్షన్స్, ఓన్లీ తనుజ నెక్స్ట్ నిఖిలే ఉంటారు, గౌరవ్ కూడా ఉండడు. సో ఇద్దరిలో ఆవిడ తనుజని చూస్ చేసుకుంటానని చెప్తారు. సో అది సంగతి. నెక్స్ట్ రాముకి పేరెంట్స్ని చూడాలని ఉందంట. పంపించేయండి సార్, పిల్లవాడిని ఇబ్బంది పెట్టకండి, పంపించేయండి. ఆ గౌరవ్ సాయి ఎక్కడో చెప్పి ఏదో చెయ్యాలి, ఏదో ట్రై చేయాలి, ఏదో చేస్తున్నాడు. ఏదో చేసి రాముకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. పంపించేయండి ఈ వారం చక్కగా. ఎందుకు ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్, డెమోన్, సాయి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇమాన్యుయల్ ప్లస్ అప్పటికి వీళ్ళిద్దరు ప్యాచప్ అయిపోతుంది. తనుజ గారికి ఇద్దరికి ప్యాచప్ అయిపోద్ది. ఇద్దరు సారీలు చెప్పుకుంటారు, చేతిలో చేసుకుని మాట్లాడుకుంటారు, సెట్ అయిపోతుంది. అవుతుంది. ఇమాన్యుయల్ నన్ను ఫైర్ స్టోమ్స్ని పక్కన పెడితే కన్ఫామ్గా పాయింట్స్ చెప్పేసి అందరి మీద చేయగలను, అది నాకు తెలుసు, వాళ్ళని చేస్తాను అన్న విధంగా అనమాట. ఇంతకన్నా సేఫ్ అయినాడు మళ్ళీ ఇంతగానం మొత్తం ఆడినప్పుడు మళ్ళీ సేఫ్ ఎందుకు ఆడతా అంటే ఈ కళ్యాణ్తో కొట్లాడి తనుజాతో కొట్లాడి ఇంకెందుకు సేఫ్ ఆడతాను అంటాడు. డెమోన్ ఏమో ఏం చెప్తారంటే నువ్వు తనుజ అంటే వీళ్ళందరి పాయింట్ ఏంటంటే నువ్వు తనుజ అంత కొట్లాడుకొని చివరికి మీ ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోకుండా మీ ఇద్దరు కలిసిపోయారు అన్నట్టు, ఇది బాలేదు ఏం బాలేదు అన్నట్టు చెప్తారన్నమాట అందరూ. అది మీకెందుకు మేము కలిసిపోతానో తెలియదు, మాకెందుకేంది బ్రో మీరు చేసిన అడవుడు ఎలా ఉంది. డెమోన్ ఏమంటే లాస్ట్ వీక్ నుంచి పాయింట్ ఉంది కదా, సో అంటే అర్థం కాలేదు ఎవరికి ఏంటి అని చెప్పి, ఒకటి మైండ్లో ఉన్నది అర్థం కావట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు ఏంటంటే ఇమాన్యుయల్ ఏమిటంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే నా మీద పాయింట్స్ కక్కేసిందో, ఎప్పుడైతే నేను ఆన్సర్ చేశానో, నేను ఎప్పుడైతే వాటికి అన్నిటికీ ఆన్సర్ చేశానో క్లారిటీ వచ్చేసాక తెలిసిపోయింది ఆ అమ్మాయి అజంప్షన్స్ పెట్టుకుందని తెలిసిపోయింది. సో అమ్మాయి పాయింట్లు చెప్పింది, నేను క్లారిటీ ఇచ్చాను, ఇంకేంటి. డెమోన్ అంటాడు వాడి పాయింట్ అంటే కళ్యాణ్ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ పిల్లి కొట్టుకొని ఎరుకకి ప్రాణ సంకటం అయినట్టు ఏదో సామెత చెప్పినట్టు వీళ్ళిద్దరి మధ్యలో బలైపోతాడు కళ్యాణ్. మీకు అర్థమైందా? తినేమో ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంది, రామేమో కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. అది కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్గా మారి డెమాన్ చేతిలో కళ్యాణ్ బలైపోతాడు. సో డెమాన్ అంటే ఏంటంటే డెమాన్ వాడి పాయింట్ ఏంటంటే మీ ఇద్దరు ఉండిపోయి మీ ఇద్దరు నామినేషన్లో కొట్టుకోవచ్చు కదా అన్నది వాడి పాయింట్. అంటే వీళ్ళిద్దరు లాస్ట్కి ఏం ప్లాన్ చేస్తారంటే ఇద్దరం వెళ్దాం, లాస్ట్ బొమ్మ పట్టుకుందాం,
పట్టుకున్న తర్వాత ఏం చేద్దాము అంటే గౌరవ్ని నిఖిల్ని ఇద్దరిని లాక్కొద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో యాక్చువల్గా తిను రీతు మాట్లాడుకుంటా ఉంటే ఇమాన్యుల్ మధ్యలో వస్తాడు. సో రీతుకేమో నిఖిల్ని చేయాలని లేదు, గౌరవం చేయాలని లేదు, సాయం చేయాలని లేదు, కాంబినేషన్ ఉంటుంది. డెమోన్కి రీతికి కలిపి వాళ్ళిద్దరిలో ఇద్దరిని చేయడానికి ఉండదు అనమాట. వాళ్ళకి లేదంట. సో నువ్వు చేస్తావంటే నేను చేస్తాను, నాకేం ఎవరేం చేస్తాను, గేమ్ ఆడటం లేదని చెప్పి రీజన్ పెట్టి చేస్తానంటే సరే అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటారు. అదే లాస్ట్ రౌండ్ సాయి వర్సెస్ తనుజ పడేది. అది లాస్ట్ రౌండ్ ఇంక దివ్యకి ఇచ్చేయడం ఏదో జరిగింది. ఇంకా వాడి పాయింట్ మీ ఇద్దరు ఉండిపోయి మీ ఇద్దరు నామినేషన్లో కొట్టుకోవచ్చు కదా అన్నది వాడి పాయింట్. అప్పుడు సంచాలకు మీ ఇద్దరు నుంచి ఒకరిని సెట్ చేస్తారు కదా అన్నది వాడి పాయింట్. సో ఎంతసేపు మీరు వేరే వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళిద్దరు కొట్టుకోవడం కన్నా మీ ఇద్దరు కొట్టుకుంటే మీ ఇద్దరికి పాయింట్స్ ఉన్నాయి కదా, మీ ఇద్దరు కొట్టుకుంటే సంచాలకు ఒకరిని డిసైడ్ చేసి మీ ఇద్దరు ఒకరు నామినేట్ చేస్తారు కదా అంటే ఇమాన్యుల్ ఏమంటాడు, ఇది భలే ఉందే అని అంటాడు. ఇమాన్యుల్ భలే ఉంటుంది, టాస్క్ పెట్టింది దేనికి బిగ్ బాస్, మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి పెట్టాడు బిగ్ బాస్. ఎంతసేపు మనం నామినేషన్ రాకుండా సేవ్ చేసుకోవడానికి పెట్టాడు. పవరస్త్రం ఎందుకు ఇస్తాడు, మనం సేవ్ చేసుకోవడానికి పెట్టాడు. టాస్క్ ఎందుకు ఇస్తాడు, మనం సేవ్ చేసుకోవడానికి పెట్టాడు. అలాంటి మనం కష్టపడి సేవ్ చేసుకుంటే నువ్వు వచ్చి మమ్మల్ని నామినేట్ అవ్వమంటావా? ఏం తెలుసురా నీకు, గేమే తెలియదు నీకు డెమాను. ఏందో ఇమాన్యుల్ ఫ్యాన్స్కి, ఇమాన్యుల్ అన్న ఫ్యాన్స్కి కోపం వస్తుంది. నేను మంచి చెప్తాడు, మీకు అర్థం కావట్లేదు భయ్యా. నామినేషన్లోకి రావటం కూడా గేమే. అది బతిమలాడి చేస్తాడా, ఒకళ్ళు తిట్టి చేస్తాడా, తప్పు చేసి చేస్తాడా, తెలివిగా ఎవరికి దొరకకుండా తనే నామినేషన్లోకి వచ్చేలా చేసుకుంటాడా, లాస్ట్కి ఉండిపోయి ఏదో ఒకటి చేసి అన్నది తన మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఎంతకన్నా క్లారిటీగా చెప్పలేదు. ప్రతి వారం ప్రతి మండే ఇదో ప్రోగ్రామ్ అయిపోయింది. మండే ఇమాన్యుల్ నామినేషన్ రావట్లేదు, బొక్క నామినేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ అయిపోయింది అన్నట్టు. ఇమాన్యుల్ ఏమంటానంటే ఇద్దరు నుంచున్న మళ్ళీ అవే పాయింట్స్ చెప్పాలి కదా అంటే డిమాండ్ డెసిషన్ ఇవ్వాలి కదా మీ ఇద్దరికి, మీ ఇద్దరు కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు సంచాలకు ఇవ్వాలి కదా అని. రైతే వీళ్ళు మళ్ళీ అయ్యే పాయింట్లు చెప్పాలంటే చెప్పాలి. ఇద్దరు నామినేట్ చేసుకోవాలనుకున్నారు కదా, చేసుకునేది 1-on-1 ఫేస్ టు ఫేస్ చేసుకోవాల్సింది. ఇంకెన్నిసార్లు చెప్పాలరా అయ్యే పాయింట్స్ అంటే వాడి బాధ అదే అని చెప్పి డిమాండ్ చెప్తాడు. ఈవెన్ నాకు కూడా అనిపించింది అని అంటాడు. ఎవరికైనా అనిపించింది, వీళ్ళు ఎంతగానం కొట్టుకుని ఇప్పుడు వీళ్ళిద్దరు నామినేషన్లోకి ఇది అవ్వకుండా వాళ్ళెవరు నామినేట్ అయిపోవడం ఏంటని చెప్పి. సరే టెలికాస్ట్ అయిపోయిద్దిలే, బాధ చెప్పావు కదా, మీరు చెప్పారు కదా అయిద్దని. అట్ ద సేమ్ టైం మౌస్లో నెక్స్ట్ ప్లేస్ అని కంపేర్ చేసుకుంటే కాబట్టి ప్రాబ్లం లేదని ఇంకేదో చెప్తాడు, అయిపోయింది. దాని తర్వాత రీతు అటు సైడ్ ఈయనకి గ్రీన్ వచ్చింది కదా, బాండో నుంచి సేవ్ అయింది, దాన్ని ఎక్కించుకుంటూ ఉంటారు అనమాట. వాడికి అమ్మ వీడు బాండోలో గ్రీన్ వచ్చింది అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత సాయి ఏదో చెప్తాడు, అక్కడక్కడ సరిగ్గా అర్థం కానట్టు అనిపించింది. సాయి మాటల్లో ఉంటాయేమో. రాము బ్యాటరీస్ అని అరిచినా కూడా నామినేట్ చేస్తాడు రాము. మనోడు ఏంటంటే బాల్ వచ్చినప్పుడు మాత్రం, అంటే నామినేషన్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రం, బాల్ వచ్చినప్పుడు అంటే నామినేషన్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రం వెన్నుపోటు థింగ్స్ అవన్నీ పక్కన పెట్టి ఇంకో ఇద్దరిని ఎవరైతే కార్నర్ చేస్తున్నారో ఇంకో ఇద్దరిని ఎవరినో చేస్తారు మెయిన్ పాయింట్లు వదిలేసి. అంటే ఈ వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఆయన్ని వాళ్ళు చేయకుండా వేరే ఎవరినో చేస్తారు. అక్కడేమో ఏం చేస్తారంటే ఎవరినో కార్నర్ చేస్తుంటారు, అదే బయటికి వెళ్ళిద్ది, అక్కడే బ్యాడ్ అయ్యారు. సో మీరు అలా మెయిన్ వాళ్ళని చేసుకోకుండా వేరే వాళ్ళని ఎవరినో చేయడం వల్ల అది బయటికి వెళ్ళి అక్కడ మీరు బ్యాడ్ అయ్యారు, అక్కడే సేఫ్ గేమ్. సో అదే సేఫ్ గేమ్గా వచ్చింది. మీ ప్రాబ్లం మీకు తెలియదు కాబట్టి రాము చాలా చెత్తవి చెప్తారు అంటారు, ఏవో రీజన్స్ చెప్పి రాము చెత్తవి చేశాడు అంటారు. మేమేమో చేసేసి వాడేమో మూల కూర్చుంటాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు నామినేషన్ చేసుకుంటూ ఉంటాడు. సో మీరేమో ఇలా మీ ఫ్రెండ్స్ని కాపాడుకునే పనిలో ఉంటారు. ఈ లోపల మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు గేమ్లో నుంచి అనేది చెప్తాడనమాట. ఈరేమో మీ ఫ్రెండ్స్ని సేవ్ చేసుకుంటుంటారు, నువ్వు వెళ్ళి నువ్వు ఫ్రెండ్స్ని సేవ్ చేసుకుంటావు. 3 వారాలు ఇలాగే గొడవలు తెలిపోతాయి. ఈ ప్రాసెస్లో అమాయకులు వెళ్ళిపోతారు గేమ్లో నుంచి. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు బాగానే ఆడుకుంటున్నారు, మధ్యలో మేము బలైపోతున్నాం అన్న విధంగా ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను ఈ వారం కూడా మీరు ఆడే ఆటల వల్ల. సో వీళ్ళేమో చిన్న చిన్న రీజన్స్తో చేసేస్తున్నారు, మీరేమో మీ ఫ్రెండ్స్ని సేవ్ చేసుకునే పనిలో ఉంటారు, మీరు నామినేట్ చేసుకుని వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొట్టుకొని వీళ్ళు నామినేట్ చేసుకుంటే వీళ్ళు సేఫ్గా ఉందాం అనుకున్నారు. సాయి భయ్యకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేదంటే కొద్దిగా పాయింట్ ఉన్నా, వాళ్ళ మీద డిపెండెంట్ నువ్వు ఎందుకు ఉండాలి? మీరు 3 వారాలు హౌస్లో ఉన్నారు, ఇది 4వ వారం, మీరు ఏం పీకారు? 3 వారాలు ఏం చేశారు? ఒక్కటే గట్టిగా మీరు మాట్లాడింది కానీ, గట్టిగా మీరు పాయింట్ చెప్పింది కానీ, గట్టిగా మీరు స్టాండ్ తీసుకుంది కానీ, గట్టిగా మీరు టాస్క్ అడిగింది కానీ ఏముంది? ప్రతి దానికి భయపడ్డారు మీరు. ఎలా ఉంచుతారు ఆడియన్స్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యి? బిగ్ బాస్ ఏం చెప్తున్నారంటే ఏ రోజు పాయింట్లు ఆ రోజు రేస్ చేయండి అని చెప్తున్నారు, 2 వారాల తర్వాత కాదు అని చెప్పి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇండైరెక్ట్గా ఇమాన్యుల్కి తినకి పాయింట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తెచ్చిపెట్టుకునే బదులు అప్పుడు పెట్టుకోవచ్చు కదా అన్నట్టు చెప్తున్నట్టు ఉంది. నేను పాయింట్ చెప్పి నాకే చిరాకు వస్తుంది, మీకు మాత్రం అర్థం కావట్లేదని. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని సైకండి రా, మీలో మీకు గొడవలు ఉన్నాయి మీరే చేసుకొని రా అన్నట్టు ఉంది నాకైతే. నాకు అలా అర్థమైంది. ఇంకా
ఒకటే పాయింట్, రాము బ్యాటరీస్కనే కాదు చేయి తగిలినా కూడా నామినేషన్ చేస్తాడని ఏదో చెప్తున్నాడు. నువ్వేమో నీ ఫ్రెండ్స్ని ప్రేమగా సేవ్ చేసుకుంటుంటావు. సో ఎప్పుడంటే నువ్వు నామినేషన్ చేసినప్పుడు నీ మనసుకు ఒక బాధ కలగాలి, సో మనసు చివుక్ కనాలి అనేది చెప్తాడు. సో ఇలాగేదో చెప్తా ఉన్నాడు, నాకు అదే అర్థమైంది. నెక్స్ట్ మీకు ఎవరికైనా డిస్కషన్ చేసి ఇంకొంచెం బాగా డీటెయిల్గా అర్థమైతే కింద పెట్టండి. నాకు అంతకు మించి దానికి అర్థం చేసుకోవాల్సిన వాల్యూ లేదేమో అనిపించింది ఆ డిస్కషన్కి. కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు, ఇది ఇంపార్టెంట్ డిస్కషన్. ఇమాన్యుల్ ఏం చెప్తారంటే కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కళ్యాణ్ ఫీల్ అవుతూ ఉంటాడు, అది డల్ అయిపోయాడు అనమాట. వీళ్ళు కొట్టుకొని నన్ను నామినేట్ చేశారని. నేను చేశాను రా ఆల్రెడీ, మళ్ళీ చేశాను అనుకో, మళ్ళీ చేసేయడానికి శత్రువులం కాదు కదా, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చేయాలని, బట్ నేను శత్రువులేం కాదు కదా మళ్ళీ చేయడానికి. అసలు ఆ అమ్మాయి మైండ్లో నా మైండ్లో అసలు ముందు లేదు. తను చెప్పినప్పుడు కూడా నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని చెప్పింది కాబట్టి నేను నా ఉద్దేశం చెప్పాను తిరిగి. సో నిన్ను సేఫ్ అంటావా, నువ్వు కూడా సేఫ్ అని చెప్పి రివర్స్ చేశాను అంతే. నాకున్న పర్సన్కి ఆమెకి ఇంకో పర్సన్ యాడ్ చేసి, అంటే లాస్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు అనమాట, తన పర్సన్ అనుకుంటాడు, ఆవిడ పర్సన్ అనుకుంటుంది, యాడ్ చేసి ఇద్దరం కలిసి ఇంకో ఇద్దరిని పెడదాం అని మాత్రమే వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో చూద్దామని చెప్పి అక్కడ వెళ్ళి అది మాత్రం జరిగింది మా మధ్యలో డిస్కషను. అంతకుమించి మేమేం డిస్కషన్ చేసుకోలేదు. అంటే ఏమైనా అనుకుంటున్నాడేమో మోసం చేశాడు, మేము అనుకుని ఏదైనా చేసామని అనుకున్నాడని చెప్తున్నాడు. చూద్దామని చెప్పి అది జరిగింది, ఇంత మాట్లాడింది ఇదే, ఇంత చేసాకే ఇదే అనమాట అని చెప్తారనమాట. అక్కడున్న పర్సన్స్ను నీలాంటి వాడి ఇంకోటి ఏమంటాడంటే, నాకు నువ్వు డెమోను మీరే కొంచెం సమవుజ్జీలుగా ఉంటారు, నేను మీతోనే కొద్దిగా ఇదవ్వలేను, నామినేషన్ అట్లా నువ్వు చేయలేను అనమాట. అలాంటిది నువ్వు పడిన తర్వాత నేను అంత గట్టిగా నీతోనే అంత కొట్లాడినప్పుడు ఇంకోళ్ళు ఎవరో పడితే నేను అంత కొట్లాడలేనా, నేను సేఫ్ ఆడతానా, నేను వాళ్ళతో వాదిస్తాను కదా అంటాడనమాట. మిగతా వాళ్ళతో మాట్లాడలేనా, ఇంకా సేఫ్ ఎందుకు ఆడాలి నేను, అది తనుజ అయినా నువ్వైనా ఎవరైనా సరే నేను ఎందుకు ఆడతాను సేఫ్. సో జరిగింది అయితే మాత్రం ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించి ఇమాన్యుల్ అన్న ఏంటి ఇలా అని చెప్పి ఫీల్ అవుతున్నావు అంటే, నిజంగా ఫీల్ అయితే మాత్రం నన్ను నామినేట్ చేయి నెక్స్ట్ వీక్, లేదంటే కనుక క్లియర్గా ఒకసారి ఆలోచించు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో మేము ఎవరిని మోసం చేయలేదు, ఆవిడ నన్ను చేసింది, నేను ఆవిడ చేశాను, అది అక్కడితో అయిపోయింది, పాయింట్ చెప్పుకున్నాం అరుచుకున్నాం అయిపోయింది. తర్వాత ఎవరినో చేద్దామంటే నాకు పర్సన్ ఉన్నాడని చెప్పి ఇద్దరం కలిసి చేద్దాం అని అనుకున్నాం అంతే, అంతకుమించి అక్కడేమీ లేదు. నేను సేఫ్ ఎందుకు కడతాను, ఇప్పుడు ఆ అమ్మాయి మీద కొట్లాడి నీ మీద పాయింట్స్ చెప్పినోడిని నేను ఎవరి మీద పాయింట్స్ చెప్పగలను కదా. సో ఆలోచించుకుంటాడు. దానికి కళ్యాణ్ అంటే అవన్నీ ఆలోచించి నేను సైలెంట్గా ఉన్నా అంటాడు. సరే ఆలోచించాడు, తనకు అర్థమైంది, ఓకే కరెక్టే ఉన్నారులే అని చెప్పి వదిలేశాడు. ఇమాన్యుల్ గుచ్చి ఒక పర్సన్ని నామినేట్ చేసే అంత శత్రుత్వం కాదురా నాది అంటాడు. ఓకే, సో ఎవరికైనా క్లారిటీ కావాలంటే స్టిల్ నేనేమంటానంటే కరెక్ట్ కాదని అంట. మీరు నామినేషన్ చేసుకోవాలని కదా అన్ని పాయింట్లు గుచ్చుకున్నారు, చివరికి నామినేషనే జరగలేదు కదా అన్నది నా పాయింట్. అది ప్రాసెస్ అనుకూలించలేదు అనుకుని మీరు చెప్పచ్చులేండి. నెక్స్ట్ భరణి గారు అండ్ సంజన గారు మాట్లాడుకుంటారు. వైల్డ్ కార్డ్స్ ఒక 7 వచ్చారని చెప్పి సంజన గారు చెప్తారన్నమాట. అందులో దివ్య మాత్రం నిలబడింది స్ట్రాంగ్గా, ఇంకెవరూ నిలబడలేదు. కమింగ్ వీక్స్లో నిలబడరు వీళ్ళందరూ. అస్సాం, టాటా, బాయ్ బాయ్, జార్ఖండ్, కాశ్మీర్, బీహార్ అనమాట, వాళ్ళు వెళ్ళిపోవటం ఏం కట్టేపు అని చెప్పి. నెక్స్ట్ భరణి గారు అంటారంటే, ఇమాన్యుల్ ఇందాక డిస్కషన్లో ఏది తనుజాది తనది నామినేషన్ డిస్కషన్లో ఎన్నిసార్లు నువ్వు వచ్చి భరణి గారి కోసం మాట్లాడావు అని చెప్పి ఫ్లోలో చెప్పేశాడని చెప్పి నవ్వుతారు. అంటే ఆవిడకి ఆయనతో ప్రాబ్లం అయిన ప్రతిసారి దగ్గరికి వచ్చారే నాన్న ఏందో ఎట్ట చేశారు, అరే భరణి గారు ఎందుకు ఎట్ట చేశారు, అరే భరణి సార్ ఎందుకు ఎట్ట చేశారని చెప్పి మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి కదా. అయ్యి నాకు అర్థం కాదు ఏంటంటే, భరణి గారు మీరు బయటికి వెళ్ళారు కదా ఒక వారం, మీరు ఏం చేశారు అని నాకు తెలుసుకోవాలంది. మీరు ఏం తెలుసుకోలేదా, మీరు ఎన్ని అసలు పట్టించుకోలేదా, తిరిగి రీఎంట్రీ ఉండదని చెప్పి లైట్ తీసుకున్నారా, ముందు రోజు మాత్రం రీఎంట్రీ అని తెలిసిందా మీకు ఏంటో, మరి తెలుసుకోకుండా ఎన్ని ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోతున్నారని నాకు అర్థం కాల. నెక్స్ట్ సంజన గారు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నామినేషన్లో ఎంత సపోర్ట్ చేయగలుగుతామో అంత మాత్రమే చేస్తాము. బెడ్ టాస్క్లో నా కోసం నిలబడ్డాడు, మేబీ వాటర్ టాస్క్ అనుకుంటా, నా కోసం నిలబడ్డాడు. వేరే సిచ్యువేషన్లో చచ్చిపోయి సపోర్ట్ చేసే అంత విషయం అయితే ఉండదు కదా, వాళ్ళు చచ్చిపోయేది ఉండదు కదా. నేను ఎంత మెచ్యూర్డ్ ఉంటానంటే తన విషయంలో అని చెప్తారు, చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో గేమ్లో సపోర్ట్ చేయలేదని అది లేదు ఇది లేదనమాట. ఇప్పుడు ఇందులోనే సో తనని అడగలేదు, అలాగే నేను వేరే వాళ్ళని అడిగాను, ఎవరు నాతో చేయరు కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ పట్టుకోలేను కాబట్టి, నేను స్పీడ్గా ఉండగా పట్టుకోలేను. 7 అడిగాను, 7 నో అన్నారు. ఒక పక్కన ఇమాన్యుల్ చూసి ఒక 2-3 అడిగాడు, వద్దు బేటా నీ ఆట నువ్వు వాడుకో అని చెప్పానని చెప్తారన్నమాట. తర్వాత నేను వెళ్ళి కళ్యాణ్ డాల్ని గ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల ఇమాన్యుల్ ఫాస్ట్గా ఉంటాడు కాబట్టి లాగేసుకున్నాడు. దాని తర్వాత నాకైనా సరే ఎవరి మీద ఎలిమినేషన్ పాయింట్స్ లేవు, నామినేషన్ పాయింట్స్ లేవు, అందుకే నేను సైలెంట్ ఉన్నానని చెప్తారన్నమాట. ఇంకా మిగతా వాళ్ళని అడుగుదామంటే ఇంక రెస్పెక్ట్ ఉండదు, ఎందుకు లేని చెప్పి అడగలేదని చెప్తారు. సపోర్ట్ కోసం బ్రతిమలాడాలంటే నా మీద అలా ఏమి లేదని చెప్తారన్నమాట. నెక్స్ట్ భరణి గారు నా దగ్గరికి కూడా ఎవరు రాలేదు, ఎందుకంటే ఆయన ఇంజూర్డ్ కదా, మామూలుగా ఎంతమంది వచ్చేవాళ్ళు అంతే ఏంటి సమాజం. దట్ ఈస్ వాట్ ద సొసైటీ ఈజ్. మన దగ్గర బాగుంటే అందరూ వస్తారు, మన దగ్గర బాగాలేకపోతే ఎవరు రారు. ఈరోజు సంజన గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఎవరు, సంజన గారు ఫాస్ట్ కాదు,
ఆ క్వాలిటీస్, ఆ గేమ్ కావాల్సిన క్వాలిటీస్ ఆవిడ దగ్గర లేవు కాబట్టి వెళ్ళలేదు. బర్నీ గారు ఏమైనా ఇదే ఫిట్నెస్ ఏమైనా ఉంది ఆయనకి, అదే సరే ఫిట్నెస్ లేదు, మామూలుగా ఆయన చుట్టూ తిరుగుతారు బర్నీ గారు, మీరు నా డాల్ తీసుకోండి, నేను మీ డాల్ తీసుకుంటాను. ఈరోజు ఎందుకంటే ఆయన ఫిట్నెస్ లేరు, వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా, గేమ్లో స్వార్థమే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇద్దరు ముగ్గురిని అడిగాడుగా నేనే వద్దన్నానని చెప్తారన్నమాట. దాని తర్వాత ఇమాన్యుల్, దివ్య, కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. పాయింట్ ఉంది, గేమ్ సరిగ్గా ఆడటం లేదు, ఈరోజు అదే పాయింట్ మీద ఉన్నా అని ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు అనమాట. అయితే నా బొమ్మలు తీసుకో, నీ బొమ్మలు నువ్వు తీసుకో, ఇద్దరం కలిసి వాళ్ళిద్దరు అదే మేము లాస్ట్ గేమ్ మాట్లాడుకున్నాం నేను తనుజ అని చెప్పి చెప్తారనమాట. సో నాకైతే పాయింట్ ఉంది వాళ్ళ మీద. ఏముంది సింపుల్, గేమ్లు సరిగ్గా ఆడటం లేదు, వైల్డ్ కార్డ్స్. సో నువ్వు నా బొమ్మ తీసుకుని నీ బొమ్మ తీసుకుంటాను, ఇద్దరం కలిసి వేసేద్దాం, అది మాత్రమే మాట్లాడుకున్నాం. అదే డిస్కషన్ ఆ డోర్ దగ్గర జరిగింది అనమాట, అదే డిస్కషన్. దాని తర్వాత అంటే అక్కడ జోక్ వేసుకుంటారు అనమాట, పెళ్లి చీర జోక్ ఏం వేసుకుంటారు, పార్ట్ 1లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ దివ్య అడిగింది, తనుజాకి నువ్వు ఉన్నావా అసలు మైండ్లో నామినేషన్లో అని డైరెక్ట్గా అడిగితే ఇమాన్యుల్ లేదంటే కోపం వచ్చి చేసిందని అడిగింది. ఇమాన్యుల్ ఏం చెప్తారంటే ఇందాక అడిగితే బర్నీ గారు ఉన్నారు అని చెప్పింది అంటారు. సో మొత్తం నామినేషన్స్లో ఉన్నారని అడగరు, బర్నీ గారు టాపిక్ వచ్చినప్పుడు బర్నీ గారు ఉన్నారని చెప్పింది. దివ్య మరి 5 స్టోన్స్ని కూడా అప్పుడే ఎందుకు చేయలేదు ఆ ఊపుగా అని చెప్పి, ఇంకన్నీ ఆవిడే చేస్తే మిగతా అందరూ ఏం చేస్తారు, మొత్తం అంతా నామినేషన్స్ నిండా ఆవిడే ఉన్నారు. నామినేషన్ నిండా ఆవిడ ఉండటం వల్ల మిడ్ నైట్ టాక్స్ నిండా ఆవిడే ఉంటారు, మొత్తం అంతా ఆవిడే ఉంటున్నారు. పాజిటివ్ నెగిటివ్ మొత్తం తనుజానే ఉంటుంది. ఎవరేమనుకున్నా, ఏ ఫ్యాన్స్ ఎవరేమనుకున్నా చూడండి, ఇమాన్యుల్ తనుజ డిస్కషను, కళ్యాణ్ తనుజ డిస్కషను, బర్నీ గారు తనుజ నామినేషను, ఇంక చెప్పుకుంటే నామినేషన్స్ అన్నీ ఆవిడే ఉన్నాయి. ఇమాన్యుల్ తెలియదు కానీ నేనైతే ఉన్నానని నాకు తెలుసు, నన్ను చేసిద్దని కూడా నాకు తెలుసు, సో అదే జరిగింది అని అంటాడు. దాని తర్వాత గౌరవ్, నిఖిల్ ఇంకో సైడ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. నిఖిల్ వై ఐ విల్ టేక్ గౌరవ్ నేమ్, ఐ వాంట్ టు సే తనుజ, సో నువ్వు గౌరవ్ నేమ్ చెప్పు అని చెప్పినట్టున్నారు, నేను ఎందుకు చెప్తాను, నేను తనుజ పేరు చెప్తాను, ఎందుకు గౌరవ్ నేమ్ చెప్పాలని చెప్పి. గౌరవ్ ఏమంటాడు, మేబీ సాయి అడిగాడు, మరి ఏం జరిగిందో నాకు తెలియదు. గౌరవ్ హీ గాట్ కన్ఫ్యూజ్ దేర్, టైమ్ కమ్స్ ఇమాన్యుల్ విల్ నామినేట్ మీ ఆల్సో, నన్ను కూడా నామినేట్ చేస్తాడు ఇమాన్యుల్ అంటే. నిఖిల్ ఇట్స్ ఓకే, వీ విల్ ప్లే అవర్ గేమ్, వీ విల్ షో, సో మనం గేమ్ ఆడదాం, చూపిద్దాం అని చెప్పి కంకణం కట్టుకున్నారు. నాకు తెలిసి ఫిజికల్ టాస్క్లే ఉంటాయి మ్యాక్సిమం ఈ వారం, సో గట్టిగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే టాస్క్లు ఉంటాయి. గౌరవ్, నిఖిల్కి, సాయికి ఒక ఆపర్చునిటీ, ప్రూవ్ చేసుకుంటే రాము కన్నా ఒక అడుగు ముందుకెళ్తారు, లేదంటే మాత్రం పడతారు. నెక్స్ట్ బిగ్ బాస్ మా గౌరవ్, నిఖిల్ ఏదో మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ మా ఇద్దరిని వద్దులేండి, స్కిప్ చేద్దాం, పెద్ద విషయం కాదు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ, ఇది ఒక పెద్ద డిస్కషన్, ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే ఏదైతే కన్ఫెషన్ రూమ్లో వీడియో చూపించారో తనుజ గారికి ఆ లైట్ది, ఆ డిస్కషన్ ఈరోజు వచ్చిందనమాట. ఏది చీట్ చేశాడు కళ్యాణ్ అని చెప్పి ఆ పాయింట్ వచ్చింది సడన్గా. కళ్యాణ్ నాకు ఎవరు కెప్టెన్ అవ్వడానికి బర్నీ గారిని తీసేయడానికి హెల్ప్ చేయలేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్తాడు. ఆ లైట్ వేసే టాస్క్లో, కెప్టెన్సీ టాస్క్లో నువ్వు అడగాలన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అని చెప్తాడనమాట. తనుజకి అర్థం కాదు, నాకు అర్థం కాలేదంట, మరి అర్థం కాలేదన్నారు, మా అర్థం కాలేదన్నారు అంటే కళ్యాణ్ నువ్వు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నావు కదా, ఆ రోజు బర్నీ గారు నీ స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, నీకు తెలుసా, నీకు ఎవరైనా చెప్పారని చెప్పి ఆన్సర్ ఎవరూ చెప్పలేదని. ఇది ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు, ఇలా డిస్కషన్ జరిగిందని నాకు ఎవరో చెప్పారు. తర్వాత అది లైవ్ నా ఫుటేజ్ లేదు, దొరకలేదు, నేను చూడలేదు. అది ఆవిడ కవర్ చేశారేమో అనుకున్నాను చెప్తే చెప్పేశారన్న విషయం తెలియదు. చాలామంది చెప్పారు కానీ నేను ఇంకా దొరకలా, ఎక్కడ సోషల్ మీడియాలో డ్రాప్ బయటికి, ఇంకా అదే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనుకున్నా. తనుజ అంటారు, ఇప్పుడు నీకు అది ఎందుకు గుర్తొచ్చింది ఆల్ ఆఫ్ ఏ సడన్గా అని. మేబీ శ్రీజ వచ్చినప్పుడు కూడా ఒక హింట్ ఇచ్చేసి ఉండొచ్చు, తను ఏదో వీడియోలు చేస్తారు కాబట్టి చూడండి అందులో ఏమైనా ఉన్నాయేమో, సో హింట్ ఏమైనా ఇచ్చారేమో, లేదంటే చెప్పారేమో, దానికోసం చెప్పినా నా పిచ్చిగా నీకు చెప్తారు ఏంటి. సో కళ్యాణ్ సడన్గా వచ్చింది, చెప్పాలనిపించింది, చెప్పాను అంటాడు అనమాట. ఆ పాయింట్ తనుజ అంటే ఎక్కడో ఎవరో హింట్ ఇచ్చినట్టే కదా ఆఫ్ చేశారని, అంటే నీకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, ఎన్ని జరిగినాయి గుర్తొచ్చినాయి అంటే నీకు హింట్ ఇచ్చారు అని చెప్పి రివర్స్లో అర్థం చేసుకునేది. అంటే నా మైండ్లో లేని క్వశ్చన్ని ఇప్పుడు నాకు ఎందుకు రైస్ చేసావు నువ్వు అని అడిగిద్ది. ఇప్పుడు నాకు లేదు కదా, సడన్గా ఎందుకు పెట్టాను. కళ్యాణ్ నీ మైండ్లో ఉంది, అడిగావు నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో. తనుజ ప్రామిస్ లేదు, నేను అడిగాను బట్ మర్చిపోయాను, నాకైతే గుర్తు లేదని చెప్తారనమాట. కళ్యాణ్ ఏమిటంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే తనుజ ఎందుకు, వై ఆల్ ఆఫ్ ఏ సడన్, నాకు అర్థం కాదు ఎందుకు వచ్చిందని చెప్పి. ఏమైనా నామినేషన్ ఈ డిస్కషన్ ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కడైనా జరిగి ఉంటే మాత్రం మిస్ అయిన ఉంటాను నేను. కళ్యాణ్ రీజన్స్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల గుర్తొచ్చిందని చెప్తారు, కొన్ని ఆలోచిస్తే గుర్తొచ్చిందంటే తనుజ అలా అయితే ఆ టాపిక్ రైజ్ అయింది కాబట్టి, ఏదో టాపిక్ మరి ఎవరో హింట్ ఇచ్చారు కాబట్టి నీకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నావు అంటే ఏదో జరిగింది అక్కడ, హింట్ ఇచ్చారు కాబట్టి నీకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నావు అంటే. అండ్ నెక్స్ట్ తనుజ నా మైండ్లో అయితే మాత్రం ఇది లేదు, ఎందుకు వచ్చింది ఏంటంటే కళ్యాణ్ నాకు మాత్రం ఇప్పుడే గుర్తొచ్చింది అని చెప్తాడు. మరి ఆవిడకి ఇది కన్వే అయ్యిందా,
కన్వే అవ్వలేదు, నాకు అర్థం కాలేదు. ఆవిడేమో నీకు ఇంటి ఇచ్చారైతే 2 సార్లు చెప్పింది, ఈడేమో నాకు ఎవరు చెప్పలేదు నేను చెప్తాడు. మరి కన్వే ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత సైకిల్ చేసుకున్నారు ఇద్దరు, ఇట్ట ఏదో చేసుకున్నారు, సైలెన్స్ ఉంది అక్కడ మధ్యలో, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత కళ్యాణ్ ఎడ్జ్ ఆఫ్ డౌట్ ఉంది కదా నీకు అని, నాకు తెలియదు ఇది ఎడ్జ్ ఆఫ్ డౌట్, బర్నీ గారని ఎవరో చెప్పారు ఏమో నీకు అనిపించింది కదా, సో అది నాకు ఎవరూ చెప్పలేదు. సో నాకు కొద్దిగా డౌట్ ఉంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు మేబీ శ్రీజ, లేదంటే మేబీ వైల్డ్ కార్డ్స్ సాయి లాంటి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. వీళ్ళు శ్రీజ చెప్పుండకపోవచ్చు కానీ వీళ్ళైతే మాత్రం చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఇది చెప్పేసి ఉండొచ్చు ఆయనకి. అవును, వీళ్ళు రాకముందే కదా జరిగింది, వీళ్ళు రాకముందే జరిగింది. సో నాకు చెప్పలేదు అనగానే ఇమాన్యుల్ వస్తాడు, ఫుడ్ అయిపోయింది అంటే నువ్వు తినేసావా ఇమాన్యుల్ అంటే నేను తినేసానని చెప్పి చక్కగా మాట్లాడుకుంటారు. చుట్టాలు అయిపోయారంటారా మళ్ళీ మీరే, బాగుంది. తనుజ, నాకు గుర్తులేని పాయింట్స్ నువ్వు ఇప్పుడు రైస్ చేసి క్లారిటీ ఇస్తున్నావు, ఎందుకు అన్నది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదని మాట్లాడతారు. నామినేషన్ పాయింట్ ఏమైనా చెప్పావా అని ఎందుకు అడిగావు, సో ఇది అయిపోయింది, ఈ కెప్టెన్సీది అయిపోయింది. నామినేషన్ పాయింట్ ఏమైనా చెప్పావా అని ఎందుకు అడిగావు అంటే రాముకి కళ్యాణ్ అని కానీ ఏదైనా పాయింట్ ఏదైనా చెప్పావా అని అడిగావు. ఎందుకు అడిగావు అంటే కళ్యాణ్ మామూలుగా అడిగా, ఎవరి పేరైనా చెప్పావా రాముకి అని చెప్పి జస్ట్ వచ్చిందని. సో ఆయనకు ఒక డౌట్ వచ్చింది, రాముని కూడా కూర్చోబెట్టి పార్ట్ 1లో ఉంటుంది, నా పేరు ఏమైనా చెప్పిందా, కే అని చెప్పిందా, ఏం చెప్పిందా ఆయన అడుగుతూ ఉంటాడు. ఆయన చెప్పింది అంటాడు, చెప్పలేదంటాడు, చెప్పానంటాడు, చూశానంటాడు, ఆయన కన్ఫ్యూజ్ చేసేస్తాడు మొత్తానికి. రాము కంటే ఇంకా మౌనంగా ఉండిపోతారు ఇద్దరు కాసేపు, చాలాసేపు అలాగే నుంచిపోతారు. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత అటు ఇటు చూపించిన తర్వాత మళ్ళీ ఇద్దరు చూపిస్తే ఇద్దరు బీన్ బ్యాగ్స్లో సైడ్ బై సైడ్ కూర్చొని ఉంటారు అనమాట. కళ్యాణ్, రాముకి నువ్వే చెప్పావా కళ్యాణ్ చేయమని, కళ్యాణ్ ఉన్నాడా అని చెప్పి నువ్వేనా చెప్పావా అంటే తనుజ, కళ్యాణ్ది ఉందా అని అడిగానని చెప్తారు. కళ్యాణ్ ఉందని అడగలా, కేఎన్ రాస్తారు చేయమన్నారో ఉందన్నారో మొత్తానికి ఏదో ఒకటి అన్నారు. అయితే ఎందుకంటే మేము ఎలా ప్లాన్ చేసామో తెలుసా, సపోర్టింగ్గా ఎవరెవరైతే ఏ ఇద్దరైతే ఆడుతున్నారో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కనుక వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని. ఇదంతా సొల్లు. ఇమాన్యుల్ కళ్యాణ్ పడితే కళ్యాణ్ కరెక్ట్గా తూచి పాయింట్లు చెప్తాడు కాబట్టి ఇమాన్యుల్ నామినేట్ అవ్వాలి అన్నది ఆవిడ రీజను. అది కన్నింగ్ ప్లాన్ అని ఆపోజిట్ టీం అనుకున్నా, స్ట్రాటజీ అనుకొని తనుజ గారి ఫ్యాన్స్ అనుకున్నా, ఏదైనా సరే ఒక కన్నింగ్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేశారు. గేమ్లో ఎలాంటి అవసరం అయ్యి అంటే అవసరమే, ఆ నామినేట్ చేయాలనుకుంటున్నారు కదా, టార్గెట్ నామినేట్ చేయటం రివర్స్ అయింది కదా అంటే అయ్యోని ఆవిడకి బొక్కలేదు కదా, పక్కనకి పడింది, ఆవిడ ట్రై చేశారు చేద్దామని చెప్పి. సో అంటే కానీ నేను మాత్రం ఇప్పుడు మెయిన్ పాయింట్, కానీ నేను మాత్రం డెమాన్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తుంది. సో ముందు అది చెప్పారా చెప్పలేదా జరిగిందా జరగలేదు అన్ని పక్కన పెట్టేస్తే ఆవిడ ఏమనుకుంది అంటే డెమాన్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ చేయడు, తిన్నే చేస్తాడు అనుకుంది. ఎందుకంటే కళ్యాణ్ ఏమిటంటే నాకు ముందే తెలుసు, నాకు ఇమ్మాన్కి వస్తే హౌస్ మొత్తం ఇమ్మాన్ సపోర్ట్ చేసి నన్ను వేసేస్తారని చెప్పి నాకు తెలుసు అనగానే తను డిమాండ్ అడిగా, నేను నా పాయింట్ ఇది ఉంది, నీ నుంచి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా క్లియర్గా తిన పాయింట్స్ పెట్టారు, అక్కడ పాయింట్స్ ఏమో టుమ్మిడి పాయింట్స్, అయినా ఎందుకు చేశారని చెప్పి. సో అక్కడ అడిగినప్పుడు ఏమో రీతు డిమాన్ ఇద్దరు ఏమీ మాట్లాడలేదు అలా ఉండిపోయారని చెప్పి. సో వాళ్ళకి ఏంటంటే పాత కక్షలు. నెక్స్ట్ కళ్యాణ్ ఫిక్స్, ఇమ్ము అన్న ఆపోజిట్గా రాగానే నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను అదే అవుతుందని. నాకు ఒక వీక్ ఒకటి జరిగింది, సో ఏంటంటే ఒక వీక్ ఏమో నేను ఫ్లిప్ అయ్యానని, మరొకటి ఉంది ఏంటంటే లాస్ట్ వీక్ ఇమ్ము అంతా కంపారిజన్లో నేను టాస్క్ ఓడిపోయానని, ఫస్ట్ 2 వీక్స్ నేను కొంచెం డల్ ఉన్నానని ఇమ్ము అంతా కంపేర్ చేసి, సో ఇవన్నీ చెప్పి ఆపోజిట్లో ఇమ్ము అని ఉన్నారు కాబట్టి సో నన్ను వేసేస్తారు. ఒకవేళ ఆపోజిట్లో ఇమ్ము అన్న కాకుండా ఇంకెవరన్నా ఉంటే తూతూ మేమేమే అయిపోతుంది అంటాడు, అంటే గొడవలు అయిపోతాయి, ఇమ్ము అని ఉన్నాడు కాబట్టి తగ్గింది డైరెక్ట్గా ఇచ్చేసాం, లేదంటే మాత్రం గొడవలు అవుతాయని చెప్తారు. సో అది బట్ మొత్తానికి ఆవిడ స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయింది. ఇమాన్యుల్ నామినేషన్లోకి వస్తాడని ఆవిడ అనుకున్నారు, కట్ చేస్తే వచ్చాడు. బట్ ఇద్దరికి మంచిదే, ఇమాన్యుల్కి బ్యాడ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎండ్ రిజల్ట్ వీళ్ళిద్దరు ఆడటం వల్ల ఇద్దరు ఓటు బ్యాంక్ అలాగా పదిలంగా వెళ్ళిపోతుంది ముందుకి ప్రతిసారి. నెక్స్ట్ తనుజ గారు అంటే నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదంటే కళ్యాణ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకుంటుంటారు. తనుజ తర్వాత నేను అడిగాను రాముని, ఏంటి కళ్యాణ్ అంటే నాకు ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఉండే అని చెప్పాడని. సో ఒకవేళ నేను కళ్యాణ్ చేయమని చెప్పినా, నేను చేయమని చెప్పినా ఆవిడ ఏమంటుందండి నేను చేయమని చెప్పినా ఆయనకు కూడా పాయింట్స్ ఉన్నాయంట. సో నేను చెప్పకపోయినా నేను చేసేవాడని చెప్తారు. మీరు చెప్పకపోతే ఆయన చేయటం వేరు, మీరు చెప్పి ఆయన చేత చేయించడం వేరు. మీరు చెప్పిన తర్వాత ఆయన దగ్గర ఉన్నా లేదా అన్నది అనవసరమైన పాయింట్ నన్ను అడిగితే. సో చెప్పండి ధైర్యంగా, అవును చెప్పాను ఇది నా స్ట్రాటజీ, నేను ఇలా అనుకున్నాను అది బ్యాక్ ఫైర్ అయ్యింది, నువ్వు నామినేట్ అయ్యావు, నువ్వు సరిగ్గా పాయింట్స్ పెట్టుకుని డిఫెండ్ చేసుకోలేదు, నువ్వు కొంచెం గట్టిగా డిఫెండ్ చేసుకుని అని చెప్పాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చెప్పచ్చు కదా అంతా, అలా చెప్పరు. చెప్పాను చెప్పలేను అన్నట్టే చెప్తారు. నాకు అది నచ్చలా, డైరెక్ట్ చెప్పేస్తుంటే బాగుండేది. ఏముంది అందులో స్ట్రాటజీ అంతే. నెక్స్ట్ కానీ మెయిన్ పాయింట్ ఇది అనుకున్నాము, సో అది మాట్లాడలేదు. ఇప్పుడు కూడా లాస్ట్లో ఏంటంటే మా ఇద్దరం కలిసి ఇంకొక ఇద్దరిని ఏమనుకున్నామంటే మేము ఇమ్ము కలిసి వాళ్ళని తీసేద్దాం, నిఖిల్ గౌరవ్ కోసం మేము డిస్కస్ చేసుకున్నాం, వేసేద్దాం అనుకున్నాం అనగానే కళ్యాణ్ ఏమంటారంటే
సేఫ్ ఆడారు అని నేను అంటున్నాను అని అంటాడనమాట. మీ ఇద్దరు సేఫ్ ఆడారు, వాళ్ళిద్దరు నేసేదేంటి, మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరు పాయింట్స్ ఉన్నప్పుడు అని చెప్పి డైరెక్ట్గా అడిగేస్తాడు. అలాగే నీడు కోపం వచ్చేస్తుంది. ముందు ఇమ్ము అంతా కొట్టుకున్నాం కదా ఇద్దరం కలిసి, ఆయన ఏమంటే ముందు మీ ఇద్దరు కలిసి అంత కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఇదంతా అన్నట్టు అంటాడు. దానికి తనుజ గారు, గొడవలు పడ్డాం, కొట్టుకున్నాం, ఏడ్చుకుంటాం, కూర్చొని ఏడ్చాం కానీ కూర్చొని సాల్వ్ చేసుకోలేదు. అఫ్కోర్స్ లోపల ఉంది, బయట పెట్టాను, ఆయనకి ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పాను, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. సో ఆయన చెప్పాడు, నో మోర్ డిస్కషన్. దాని తర్వాత డిస్కషన్స్ ఏం జరగలేదు అంటారు. మరి మీరు జస్ట్ డిస్కషన్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ మీద దొరికిందా? మీరు మామూలుగా కూర్చొని సోఫా మీద కూడా డిస్కషన్ చేసుకోవచ్చు కదా. ఇది నామినేషన్లో అరుచుకోవడం దేనికి? నామినేషన్ చేయడానికి కదా అరుచుకునేది. మరి నామినేషన్ జరిగినప్పుడు నామినేషన్ అయ్యేలా చూసుకోవాలి కదా. మేము ప్లాన్ చేసుకుంటే ఏంటి ఇట్లా అనుకున్నాము అని అన్నాను. సో నువ్వు అదే లాస్ట్లో ఇద్దరిని నామినేట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం, ఏంటి నువ్వు వస్తావా అంటే వస్తానన్నాడు, అదే జరిగింది. సో నామినేషన్ అయిన తర్వాత వేరే పాయింట్స్ మేమేం డిస్కస్ చేసుకోవాలా, ఎందుకు చేసావు, ఏం చేసావు ఏంటి అని చెప్పి అక్కడే అరుచుకున్నాం, అక్కడే కొట్టుకున్నాం, అక్కడ అయిపోయింది, అదంతే అన్నాడు చెప్తారన్నమాట. నువ్వు వస్తావా, సపోర్ట్ చేస్తావా అంటే వస్తా అన్నాడు. ఎందుకంటే రీతు ఈజ్ నాట్ రెడీ టు నామినేట్ నిఖిల్. రీతు వస్తేనేమో కాంబినేషన్లో నిఖిల్ చేయనంటుంది, రీతు ఈజ్ ఆల్సో డెమాన్ వస్తేనేమో సాయం చేయనంటున్నాడు, దాని తర్వాత నిఖిల్ చేయనంటున్నాడు. సో మా కాంబినేషన్ సెట్ అవ్వాలా, అందుకని చెప్పి ఎమ్మాయినల్ అడిగాము అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేశారు. ఇంకో సైడు రీతు దివ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సంజన గారి మాట వల్ల నేను ఫీల్ అయ్యాను అని చెప్పి ఇప్పుడు చెప్తుంది రీతు. ఏం మాట అంటే మోకాల మీద కూర్చొని వాళ్ళకి జరిగింది ఏంటి, బయటికి వెళ్ళిపోయాడు, ఆ మాటలు అనమాట. డిమాండ్ కోసం అని చెప్పుకుంటారు, అదైతే తప్పే అన్నట్టు దివ్య అంటది అనమాట. రీతు ఫీల్ అయ్యా కానీ తిరిగి ఒక మాట కూడా నేను అనలేదు, అలానే అనిపించలేదు అంటే సరేలే తర్వాత ఆడు కూడా ఫీల్ అయ్యారు కదా అని చెప్పి అనుకుంటారు. ఫీల్ అయినా సరే వెళ్ళిపోతుంది కదా, ఇది చూస్తారు కదా, అంటే జనాలు చూస్తారు కదా, నాకు బ్యాడ్ నేమ్ అన్నట్టే కదా అన్నట్టు అంటారు అనమాట. అది రైటే. సో అలా బాధపడుతూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం అయిద్దయ్యా, డెమాను నెక్స్ట్ రీతు మధ్య. కర్రీ షేరింగ్ కోసం రేషన్ మేనేజర్గా సరిగ్గా పోర్షన్స్ పంచట్లేదు అన్న పాయింట్, సింపుల్ పాయింట్ని కనీసం గంట సేపు కొట్టుకున్నారు. బ్రింజల్ అంటాడు, ఆలు అంటాడు, ఫ్రైడ్ రైస్ అంటాడు, 2 స్పూన్లు వేసారంటారు, అసలు ఆలు కర్రీ సరిగ్గా షేర్ చేయలేదు అంటారు. కట్ చేస్తే ఆలు కర్రీ ఎప్పటిది, ఆ రోజు ట్రాన్సిషన్ అంటే తనూజ గారి దగ్గర నుంచి రీతుకి ట్రాన్సిషన్ అవుతున్న రోజుది. అది ఆవిడ పంచంగా మిగిలిపోయింది, ఈవిడ తనకు నచ్చినట్టు పంచింది, దాని నుంచి పట్టుకొని సాగుకొట్టాడు. గట్టిగట్టిగా అరుచుకున్నాను, నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో వస్తుందేమో. సో మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళు అనిపించింది. 2 రోజులు పట్టలేదు అంతే, అవసరం లేని గొడవలు ఇవన్నీ. అందరికి ఈక్వల్గా రావటం లేదు, నువ్వు ఇక్కడ ఉండటం లేదు అని చెప్పి ఇంకా ఫుల్ ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. కొంతమందికి ఏమో ఎక్కువ వస్తుందంట, తినకు రావట్లేదు అని చెప్పి. మేబీ జలసీ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, సాయికి ఎవరికి ఎక్కువ ఇచ్చిందంట. సో జలసీ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ వైపు వస్తుంది అన్నమాట కెమెరా. ఒక్క నిమిషం. సో నెక్స్ట్ ఏంటంటే డిస్కషన్, నువ్వు ఆ మనిషి బోత్ ఆర్ నాట్ రెడీ. ఆ టైంలో వేరే డిస్కషన్ పెట్టుకున్నారు. ఏం చెప్తున్నాడంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత వాష్రూమ్లో అరుచుకుంటారు, అన్నీ అరుచుకున్న తర్వాత తినే కళ్యాణ్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్ చెప్తాడు, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. సో అదంతా అప్పుడు మీ ఇద్దరు రెడీగా లేకపోవడం వల్ల ఆ టైంలో మీ డిస్కషన్ జరిగినాయి. అంటే తనూజ గారు ఏమంటారంటే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి, నా పాయింట్స్ నువ్వు తీసుకెళ్ళి క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆవిడ పాయింట్స్ కళ్యాణ్కి చెప్తారు, తన పాయింట్స్ తనకి ఇమాన్యుల్కి ఉన్న పాయింట్స్ ఈయన వెళ్ళి ఇమాన్యుల్ చెప్పి అక్కడ క్లారిటీ తీసుకుంటాడు అనమాట. కళ్యాణ్ నేను క్లారిఫికేషన్ ఇమ్యూన్కి ఇచ్చాను అంటే నీ పాయింట్సే క్లారిఫికేషన్ తీసుకోవాలి, నీ క్లారిఫికేషన్ ఇచ్చా, ఎట్లా తన సైన్ నుంచి కూడా ఉందంటే ఎందుకు తను జరిగింది, ఎందుకు అవి నా పాయింట్స్ కదా, నువ్వెందుకు చేస్తావు అంటే ఈరోజు అలా చేయటమే నా తప్పు అయింది అంటాడు. ఆ రోజు కనుక క్లారిటీ తీసుకోకుండా ఉంటే ఈరోజు ఆ పాయింట్స్ ఇక్కడ పెట్టి గట్టిగా క్వశ్చన్ చేసేవాడు. క్లారిటీ తీసుకోవడం వల్ల క్వశ్చన్ చేయలేకపోయాడు. ఇమాన్యుల్ ఏమంటాడు దీనికి పార్ట్ 1 డిస్కషన్లో, అడగాల్సింది అడిగితే ఆ రోజు ఇచ్చిన క్లారిటీ ఈ రోజు కూడా ఇస్తాను, ఏ రోజైనా ఒకటే కదా, తనే తూచవుతాడు అన్న విధంగా చెప్తారనమాట. తప్పైంది అలా అనుకున్నది, నీ గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వాలంటే ఇక్కడ ఏమంటారంటే ఆవిడ నీ గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వాలి అంటే ఇచ్చుకో, అది మీ ఇద్దరి కోసం చేసుకునేది, ఆ స్టాండ్ తీసుకొని ఇష్టం చేసుకో. కాకపోతే ఏంటంటే నా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి నా ముందు నువ్వు క్లారిటీ తీసుకోవాలని ఇవ్వాలన్నా నా ముందు జరగాలి, ఎయిదర్ పాయింట్ నెంబర్ 1 ఆర్ నువ్వు తీసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత వచ్చి నాకు చెప్పాలి. అంతేగాని నేను లేకుండా మీరేంటి మీ ఇద్దరు ఎందుకు నా పాయింట్స్ నువ్వెలా డిస్కస్ చేస్తావు అని అడుగుతారు. రైట్ క్వశ్చనే, ఆవిడ పాయింట్స్ ఎందుకు పెట్టాలి ఏంటి అని చెప్పి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఆవిడ పాయింట్స్ ఈయనకి ఎందుకు చెప్పాలి, ఆవిడ దగ్గర ఉంచుకో, డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసుకోవచ్చు కదా. సరే ఫ్రెండ్ అనుకొని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే అక్కడ మీ ఇద్దరి కోసం నేను స్టాండ్ తీసుకొని అడిగితే ఈరోజు నా పాయింట్స్ నువ్వెందుకు క్లారిటీ తీసుకున్నావు అని చెప్పి మీరు నన్ను రివర్స్లో క్వశ్చన్ చేస్తున్నారు అంటాడు.
అంతే భయ్య, సమాజం అంతే. కొన్నిసార్లు స్టాండ్ తీసుకొని చేసినా సరే మన స్టాండ్ని గుర్తించదు. నెక్స్ట్, నీకెందుకు అసలు క్లారిటీ దాని గురించి? ఫైట్ అయింది మా ఇద్దరి మధ్య కదా, సో పాయింట్స్ ఉండే మాయి కదా, అసలు నీకు అనవసరం కదా అని అంటారు అనమాట ఆవిడ. ఈ విషయం కోసమే అసలు ఏ విషయం కోసం నువ్వు క్లారిటీ అనుకుంటున్నావు అని అడుగుతాడు. అంటే నీ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పాను కదా దానికోసం. అంటే అది జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే. నీ 3 పాయింట్స్ కోసమే కాదు నేను క్లారిటీ ఇచ్చింది తీసుకుంది. ఓవర్ ద వీక్ ఒక 20 పాయింట్లు జరిగినాయి, 15-20 పాయింట్లు జరిగినాయి. ఆ మనిషితో నేను 15-20 పాయింట్ల మీద క్లారిఫికేషన్ తీసుకున్నాను అంటారు. తను ఏమంటారంటే, కళ్యాణ్ నాకు మీ అంత పేషెన్స్ లేదు, ఇదంతా చెప్పగలదు. అప్పటికే తలపెట్టేసుకుంటారు. ఇంతసేపు అన్ని డీల్ చేశారు కదా. కళ్యాణ్ ఏమంటారంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి 3 పాయింట్లే, అది కాకుండా ఇంకొక 12 ఉన్నాయని చెప్తారు. ఏం లేదు, అది ఎన్ని పాయింట్లు అయినా సరే ఆవిడ పాయింట్లు ఆవిడ వదిలేయచ్చు కదా, ఏంది పాయింట్లు కూడా ఏదో డబ్బులు పంచుకుంటున్నట్టు. తనుజారంటే తెలియాల్సింది ఈరోజు కళ్యాణ్ ఏమంటారంటే, పాయింట్స్ ఉన్నాయంటే మరి చెప్పాల్సింది నువ్వు, ఎందుకు చెప్పలేదు? నువ్వన్నీ అంటే నేను చెప్పాను కదంటే నువ్వన్నీ కాంప్రమైజింగ్గా చెప్పావు, ఏదో సరెండర్ అవుతున్నట్టు చెప్పావు, అందుకని డెమోని ఇచ్చేయలేదు అంటారనమాట. ఈ లోపల వెనకాల గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. ఇవి తలబెట్టేసుకుని దీంట్లో ఎంత గట్టిగా అరుచుకుంటారని చెప్పి రీతువును డెమోని అరుచుకుని ఉంటారు. దాని తర్వాత కాసేపు బ్రేక్, దాని తర్వాత మళ్ళీ నీకు అనిపిస్తున్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ పెట్టాల్సింది. డెమోన్ చాలా క్లియర్గా చెప్పాడు, ఎవరైతే స్ట్రాంగ్గా అనిపిస్తారో వాళ్ళ పాయింట్సే నేను కన్సిడర్ చేస్తానని చెప్పి నువ్వన్నీ యాక్సెప్టింగ్గా కన్విన్సింగ్గా అలాగే మాట్లాడావు. అందుకని ఆ పాయింట్స్ స్ట్రాంగ్గా అనిపించలేదు, దానివల్ల నువ్వు నామినేట్ అయ్యో అనే విధంగా చెప్తారనమాట. సో నువ్వు పాయింట్స్ ప్రాపర్గా పెట్టలేదు, నీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని పెట్టాల్సిందని చెప్పి. నెక్స్ట్ అనేది ఇంకేం చెప్తారంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇన్ని ఉన్నాయని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, కళ్యాణ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ నీకు అనిపించినప్పుడు నేను అడిగినప్పుడు ఆ మనిషి నెంబర్ ఆఫ్ పాయింట్స్ నీకేవైతే అనిపిస్తున్నాయో అవన్నీ నేను ఆయన అడిగినప్పుడు ఆ మనిషి ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని బట్టి నేను ఆలోచించాలి కదా. సో అందుకోసం చెప్పి నేను క్లారిటీ తీసుకున్నా ఆ పాయింట్స్ అన్నిటి మీద అంటాడు. నీ పాయింట్స్ అన్నీ అజంప్షన్తో పడిపోతున్నాయి తప్పితే ఆ 3 నేను కన్సిడర్ చేయలేదు. సో నువ్వు జస్ట్ అజంప్షన్ చేసుకుంటున్నావు, ఇది ఇలా అయిందని చెప్పి. నీ 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో మీకు అర్థం కావట్లేదు కదా అంటే. సో పాయింట్స్, ఆవిడ పాయింట్స్, ఈయన పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వెళ్ళి ఆయనతో డిస్కస్ చేశాడు ఆల్రెడీ. అన్నీ డిస్కస్ చేసిన తర్వాత నామినేషన్లో పెట్టడానికి ఇది రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేశాడు కాబట్టి. దానివల్ల ఏమైందంటే నామినేషన్లో సరిగ్గా చేయలేకపోయాడు, సరిగ్గా పాయింట్స్ పెట్టలేకపోయాడు, స్ట్రాంగ్గా పెట్టలేకపోయాడు. ఏ పాయింట్ పెట్టినా అది యాక్సెప్టింగ్గా కన్విన్సింగ్గానే పెట్టాడు తప్పితే అపోజిషన్గా పెట్టలేకపోయాడు అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాజ్ ఫార్ యాజ్ నేను లైవ్ చూసినప్పుడు నాకు కళ్యాణే బాగా పెట్టాడు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇమాన్యుయల్ నామినేషన్లో రాముని కళ్యాణ్ నామినేట్ చేసిన పాయింట్ కన్నా ఇమాన్యుయల్ని తిను నామినేట్ చేసిన పాయింట్లు ఇంకా హైలైట్గా ఉన్నాయి. సో ఆ 2 ప్రకారం చూసుకున్న డిమాండ్ ఇవ్వాల్సింది ఇమాన్యుయల్కే ఇవ్వాలి, నామినేట్ చేయాలి, కానీ చేయలే. ఆయన గేమ్ ఆయన ఆడాడు. ఇది అందరూ ఎందుకు ఈ పాయింట్స్ కోసం కొట్టుకున్నా నాకు అర్థం కాల. అండ్ దట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాడు, నేను సరిగ్గా చేయలేదు అన్న విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు కళ్యాణ్, ఎందుకు అన్నది కూడా అర్థం కాల. నెక్స్ట్ సంజన గారు ఆ లోపల గొడవ అయింది కదా, రీతును ఓదారుస్తూ ఉంటారు అనమాట. సార్ట్ చేద్దాం, నీ ప్రాబ్లం ఏం లేదు అంటే ఈ లోపల రాము ఇమాన్యుయల్ అక్కడ నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఆ గొడవని రాము ఎలా చూస్తాడు ఇమాన్యుయల్ చూసినట్టున్నారు, నవ్వుకుంటూ ఉంటే బయట తీసుకెళ్తారు. చూడన్నా ఇడు ఎలా నవ్వుతున్నాడు వాళ్ళ ముందు అయ్యి అని చెప్పి. సాయి ఏమో సుమనన్న కర్రీ ఎలా పంచారు ఏంటి అని చెప్పి ఆ కర్రీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఇంకో సైడ్ దీని గొడవ కోసం. ఇక్కడ గౌరవ్ వచ్చి, అరే నువ్వు సూపర్గా చేస్తున్నావు, లాస్ట్ కంపేర్ చేసుకో, లాస్ట్ రేషన్ మేనేజర్తో కంపేర్ చేయి, నీది బాగుంది రేషన్ మేనేజర్, నువ్వు ఆడద్దు అని చెప్పి చెప్తా ఉంటారు. దాని తర్వాత డెమాన్ 3 క్వశ్చన్లు రేషన్ మేనేజర్ కోసం. ఒకటి, పొటాటో కర్రీ వేయొద్దంటే ఎందుకు వేసావు? 6గురికే వేయమని చెప్పారా నీకు? అది పొటాటో కర్రీ ఎప్పటిది తరుజుగా ఆరంభంగా ఉన్నప్పుడు అంటారా. నెక్స్ట్ 2, సాయికి ఫ్రైడ్ రైస్ వేసో నేను అడిగాను కానీ నాకు మాత్రం వేయలేదు, నాకు మాత్రం 2 స్పూన్లు వేసో 2 చపాతీలతో అని చెప్పి. ఈ మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకోవాలా, ఇంక వదిలేద్దాంలేండి. దీని తర్వాత రైతు బయటకు వచ్చి ఆ పొటాటో కుర్మా కోసం ఇద్దరు సీరియస్గా డిస్కస్ చేసుకుని అక్కడికి వచ్చి ఆవిడని అడిగిద్ది అనమాట. చూడు వాడు నన్ను నీ కుర్మా నువ్వు పంచమన్నావు కదా, ఇప్పుడు నన్ను అడుగుతాడు డామ్ డిస్క్ అని చెప్పి. నెక్స్ట్ అయిపోయింది. తనుజ గారు మళ్ళీ కళ్యాణ్ సాయి గురించి మాట్లాడుకుంటారు అనమాట. సాయి దొంగతనం చేయాలి కానీ లేనిది క్రియేట్ చేయడం కాదు కదా టాస్క్. అక్కడ మ్యానిపులేషన్ చేశాడు ఇన్స్టెడ్ ఆఫ్ థెఫ్ట్ అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, స్టాండ్ లేదన్నాడు, మీతో పాటు గ్రూప్ గేమ్ ఆడదాం అనుకున్నాడు, ఏదేదో చేద్దాం అనుకున్నాడు, ఇంత క్లియర్గా దొరికిపోయాడు. ఈరోజు క్లియర్ కట్గా చెప్తున్నా కూడా నా నామినేషన్లో ఉంది ఇద్దరని క్లియర్ కట్ చెప్తున్నా కూడా దొరికిపోయాడని చెప్తాడు. దాని తర్వాత నేను క్లియర్గా చెప్తున్నా ఇప్పుడు నీకు నా నామినేషన్లో ఉన్నది ఇద్దరు. ఎవరంటే ఒకటి ఇమాన్యుయల్, 2 బర్నీ సార్, వాళ్ళిద్దరే ఉన్నారు. ఇది చాలామందికి అర్థం కాలేదు. సో నిజంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటని ఆవిడ బర్నీ గారు నామినేట్ చేయడానికి ట్రై చేశారు, ఇమాన్యుయల్ నామినేట్ చేయడానికి ట్రై చేశారు. ఛాన్స్ దొరికినప్పుడు ఇద్దరిని చేశారు. నెక్స్ట్ దివ్య, నిఖిల్, బర్నీ సారు 3 కలిపి ఒక పాయింట్ చెప్పారు గుర్తుందా? అదేంటి అంటే
మన టీం వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు పాయింట్ రేస్ చేయలేదని, అంటే ఈవిడ పాయింట్ రేస్ చేస్తారు ఏంటంటే మీరు ఎందుకు మన టీం వాళ్ళని కన్సిడర్ చేస్తారు, పక్క టీం వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయలేదు అని రేస్ చేస్తారు. దానికి వర్ణ గారు ఇది ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఉందా లేదంటే ఇంతకుముందు కూడా ఉందని అడుగుతారు చూసారా, అదే మరి నువ్వు అది ఆయనే ఆలోచించుకోవాలని ఈవిడ చెప్పింది. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే అది నువ్వు చెప్పాలి కదా అంటారు, నేనుంటే కనుక నీ ప్లేస్లో నేను చెప్తానంటారు. ఈడమంటది నేను చెప్తే అది నా గేమ్ అయిపోద్ది కానీ ఆయన గేమ్ ఎందుకు అయింది అంటారు. ఈయన ఏమంటాడంటే అది గేమ్ కాదు, అది ఒపీనియన్, అది ఇమాన్యుల్ అన్న ఆల్రెడీ చెప్పాడు, మరి ఇమాన్యుల్ అన్న మీదకి వచ్చిందా అని అంటారు. నాకేమనిపించింది అంటే అది ఇమాన్యుల్ అన్న మీదకి రాదు కానీ ఈవిడ చెప్తే మాత్రం వచ్చేదేమో మేబీ. బట్ ఈవిడేమంటుందంటే అసలు నాకు చెప్పడానికి ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలని కాదు, చెప్పాలన్నా నాకు ఆ స్పేస్ లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అన్న విధంగా చెప్తారు. సో అవన్నీ జరిగినాయి అని చెప్తారు అనమాట. నువ్వు స్టాండ్ తీసుకొని చెప్పాల్సిందంటే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. నెక్స్ట్ ఈయన ఏమంటారంటే ఆ మనిషి బాగా ఆడాలి అన్నప్పుడు అటు సైడ్ నుంచి కూడా నువ్వు చెప్పాలి కదా, సో బాగా ఆడాలనుకుంటే సరిపోద్దా గేమ్, ఇది కూడా చెప్పాలి కదా అంటారు. నెక్స్ట్ తను ఏమంటారంటే ఒకసారి ఒక చోట దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలాక కూడా చూసుకోవాలి కానీ అని చెప్పి చెప్తా అంటే కళ్యాణ్ నువ్వు చెప్పాలి కదా, నువ్వు హెల్ప్ చేయాలి కదా అంటారు అనమాట. వై షుడ్ అని చెప్పి అంటా ఉంటారు. ఇదంతా స్కిప్ చేద్దాం. నెక్స్ట్ తనుజ ఇక్కడ ఎవరు కిడ్స్ లేరు, అన్ని సైడ్ నుంచి ఆలోచించి మిస్టేక్ లేకుండా ఇంకోసారి ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఆయనే చూసుకోవాలి, అక్కడ ఆయన వాటన్నది ఏం లేదు, ఆయన ఏం లేదు, ఆయన చూసుకోలేకపోతున్నారు. ఏదైనా చెప్పడానికి వెళ్తే వేరే ఆన్సర్ వచ్చి టాపిక్ కట్ అయిపోతుంది. సో ఏదైనా సజెషన్ ఇద్దామని వెళ్ళినా సరే టాపిక్ కట్ అయిపోతుంది. నాకు గెలవాలి అన్నప్పుడు ఎవరు కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఇంకోసారి ఎవరి కోసం నేను వెళ్ళి ఏదైనా ఆడదాం అనుకున్నా కూడా నాకు గెలవాలి అని ఎవరైతే ఉంటారో నేను వాళ్ళని సెలెక్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఇంక నేనేం మాట్లాడతాను అలాంటి సిచ్యువేషన్లో కూడా. సో అందుకోసం అని చెప్పి నేను ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారో చూద్దాము అని చెప్పి నేను వదిలేశానని చెప్తారన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ నీకు అనిపించింది మాత్రం నువ్వు చెప్పాలి, అదే పాయింట్ అని చెప్తారు ఆయన. ఇంకన్నీ ఎన్ని స్కిప్ చేయొచ్చు అంతే. ఇంకా దివ్య వర్సెస్ డెమాన్ జరిగిద్ది, దాని గురించే గొడవ ఏదైతే కిచెన్ గొడవ ఉందో దాని గురించి జరిగిద్ది అనమాట. దాని తర్వాత దివ్య వెళ్ళి రీతుకి చెప్పింది ఇంకందరికి ఈక్వల్గా షేర్ చేయి, నీకు నాకు రాపోయినా పర్లేదు, బాగా కష్టపడి పని చేస్తానంటే ఫుడ్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి వాష్రూమ్ ఎవరుంటే వాళ్ళకి మాత్రం ఎక్కువ చేయి, నీకు కావాలంటే నీ షేర్ కూడా తీసుకో, నా షేర్ కావాలంటే పనిచేసే, కావాలంటే నాకు ఒక ఆనియన్ ఇచ్చి నేను అట్లా తినేస్తాను అది అని చెప్తారు అనమాట. ఫుడ్ మాత్రం తగ్గకుండా చూసుకో అని చెప్తారు. డెమాన్ పాయింట్లు వింటారు. ఇదంతా మనకి రేపు ఎపిసోడ్లో వస్తే మాత్రం రచ్చరంబోలానే. సో ఇది పార్ట్ 2 డిస్కషన్స్. కళ్యాణ్ది మేజర్ పార్ట్ ఏంటంటే నేను అంత సోదిలో రామ్కి నువ్వు చెప్పావా లేదా అన్నది మేజర్ పార్ట్. మేబీ ఈ పాయింట్స్ తీసుకొని నెక్స్ట్ వీక్ ఆయన ఏమైనా నామినేషన్ చేయొచ్చు, తనుజాని ఇన్ఫ్లుయెన్స్ చేసింది రామ్ని అని చెప్పి. బట్ రామ్ ఉంటే కనుక రామ్ ఒప్పుకోడు, ఎందుకంటే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఆవిడ టార్గెట్ మాత్రం చాలామంది నన్ను రీల్కి ట్యాగ్ చేశారు కదా చెప్తున్నా, కళ్యాణ్ నామినేట్ చేయాలంటే ధైర్యంగా చేయొచ్చు కదా అని చెప్పి. సో ఆవిడ టార్గెట్ అక్కడ కళ్యాణ్ కాదు, అగైన్ రిపీట్ చేస్తాను, ఆవిడ టార్గెట్ అక్కడ ఇమాన్యుయల్. సో కళ్యాణ్ ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుల్ అవుతాడని చెప్పి ఆవిడ అనుకున్నారు. ఆవిడ ఎస్టిమేషన్ అక్కడ రాంగ్ అయింది, ఎందుకంటే కళ్యాణ్ కూడా కొంచెం ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేదని వీళ్ళ ఉద్దేశం. ఈవెన్ కళ్యాణ్ కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ఇక్కడ డెమాను కళ్యాణ్కి దెబ్బేశాడు. యాక్చువల్ అది పాయింట్స్ కరెక్ట్గా ఉన్నవి ఇమాన్యుయల్వే, బట్ ఏంటంటే ఇమాన్యుయల్ వర్సెస్ ఎవరి నుంచినా ఇమాన్యుల్ కొంచెం వెయిట్ ఉంటుంది హౌస్లో కాబట్టి ఇమాన్యుల్ని చేయలేదు. ఇమాన్యుల్ని అక్కడ కొంచెం రిస్క్ తీసుకొని నామినేషన్ చేసుకునేలా చేసుకోవాల్సింది ప్లాన్, బట్ చేసుకోలేదు. ఆయన కూడా ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడు. సో అది అందుకోసం ఆవిడని అడిగారు అనమాట. దాంతోపాటు పాత కెప్టెన్సీ టాస్క్ పాయింట్ కూడా ఆయన తీశారు. సో నేను అక్కడ ఏం చీట్ చేయలేదు, డైరెక్ట్గా చీట్ అనలేదు, కానీ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నేనే డీకోడ్ చేసుకున్నానని చెప్పారు. అది ఎందుకు వచ్చింది అంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరో లీక్ చేయటం, లేదంటే ఇంతకుముందు ఎవరు అడిగారు, అంతకుముందు అడిగితే ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది వైల్డ్ కార్డ్స్ ఎవరో లీక్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో ఇది పెద్ద ఇష్యూ లేని. నెక్స్ట్ రీతు డెమాను మళ్ళీ మొదలెట్టారు. మనకి రేపు కూడా ఇంకా ఈ టార్చర్ కంటిన్యూ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ ఒకసారి గొడవ అయిన తర్వాత ఇంక ప్యాచప్ అన్నది జరగదు. రేపు ఇంక చూడాలి మరి లైవ్లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సో ఇది పార్ట్ 2. దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 1 యాక్చువల్గా బాగుంటుంది, పార్ట్ 2 కొంచెం బోర్ కొట్టేసింది, నాకు అర్థమైంది. పార్ట్ 1 చూడండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఏంటి, ఇప్పుడే మార్నింగ్, ఇంక రేపు ఎక్కడ ఉంది, ఇప్పుడు 8 అయిపోయింది, ఇది అప్లోడ్ అయిపోయి 9 అయిద్దాం. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు, కెప్టెన్సీ టాస్క్లు ఏంటి, ఆ ప్రోమో వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. టీమ్స్ ఉంటాయి మళ్ళీ యాస్టీస్గా రెడ్ బ్లూ గ్రీన్ అని చెప్పి టీమ్స్ పెట్టుకొని డివైడ్ చేసుకొని ఆ టీమ్స్ ప్రకారం కొట్టుకుంటారు మ్యాక్సిమం, అంతే జరిగిద్ది. రేపు మాట్లాడుకుందాం, కానీ ఫిజికల్ డ్రెస్సులు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.